జనవరి 25 నుంచి భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి 2 టెస్టులు గాను భారత సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మను కెప్టెన్గా, జస్ప్రీత్ బుమ్రాను వైస్ కెప్టెన్గా ఎంపిక చేసింది. స్టార్ పేసర్ మహమ్మద్ షమీ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేనందున 2 మ్యాచులకు అతడిని ఎంపిక చేయలేదు. అతడి ఫిట్నెస్ను బట్టి మిగతా మ్యాచ్లకు ఎంపిక చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకోనుంది. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ను తొలిసారి జాతీయ జట్టుకు ఎంపిక చేసింది. బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, ధ్రువ్ జురెల్లు ఉన్నారు. సిరీస్ జరిగేది భారత్ వేదికగా కావడంతో ఏకంగా 4 స్పిన్నర్లకు జట్టులో చోటు కల్పించింది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్లను ఎంపిక చేసింది. వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆవేశ్ ఖాన్లు పేస్ దళాన్ని నడిపించనున్నారు. ఈ మ్యాచ్లు ముగిసాక గానీ మధ్యలోగానీ మిగిలిన 3 టెస్టులకు జట్టును ప్రకటిస్తారు. రెండో టెస్టు ఫిబ్రవరి 2న విశాఖపట్నంలో, మూడో టెస్టు ఫిబ్రవరి 15 రాజ్కోట్లో, నాలుగో టెస్టు ఫిబ్రవరి 23న రాంచీ, ఐదో టెస్టు మార్చి 7న ధర్మశాలలో జరుగుతుంది.